జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి కామాక్షి అవతార స్వరూపాల వైభవం ఏంటో, వాటి వెనుక ఉన్నటువంటి పురాణ రహస్యాలేంటో పరిశీలిద్దాం. కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో గర్భాలయంలో కామాక్షి అమ్మవారి మూల విరాట్ విగ్రహం పక్కనే ఒక చిన్న విగ్రహం రూపంలో ఇంకొక అమ్మవారు ఒంటికాలి మీద నిలబడి తపస్సు చేసుకుంటున్నట్లుగా మనం దేవాలయంలో దర్శనం చేసుకోవచ్చు. ఈ చిన్న విగ్రహాన్ని తపోకామాక్షి అనే పేరుతో పిలుస్తారు. ఈ తపోకామాక్షి అమ్మవారి వైభవాన్ని, తపోకామాక్షి అమ్మవారి ఆవిర్భావం వెనుక ఉన్న పౌరాణిక రహస్యాన్ని మనం పరిశీలిస్తే, ఒకసారి కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ మాట్లాడుకుంటున్న తరుణంలో పార్వతీదేవి తన 2 చేతులతో పరమేశ్వరుడి 2 నేత్రాలను మూసివేస్తుంది. ఆ సమయంలో పరమేశ్వరుడి 2 నేత్రాలు మూసివేయటం వల్ల సృష్టి మొత్తం కూడా చీకటి అయిపోతుంది. సృష్టిలో అనేక రకాలైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. ఒక్క క్షణంలో మళ్ళీ పార్వతీదేవి 2 చేతులు తీసివేస్తుంది. అయితే పార్వతీదేవి సరదాగా చేసినటువంటి ఈ కార్యం వల్ల ఒక్క క్షణం సృష్టి స్తంభించిపోయింది. కాబట్టి ఆ దోష నివారణ కోసం పార్వతీదేవి భూలోకానికి వచ్చి అనేక చోట్ల తపస్సు ఆచరించింది. అలా తపస్సు ఆచరించేటప్పుడు కంచి క్షేత్రంలో మామిడి చెట్టు దగ్గర కొంతకాలం తపస్సు చేసింది. అలాగే తమిళనాడులో మాంగాడు అనే ప్రదేశంలో కూడా కొన్ని సంవత్సరాలు తపస్సు చేసింది. కంచి కామాక్షి అమ్మవారి గర్భాలయంలో ఆ ప్రదేశంలో కూడా కొన్ని సంవత్సరాలు తపస్సు చేసింది. కంచి కామాక్షి అమ్మవారి గర్భాలయంలో ఏ ప్రదేశంలో అయితే పార్వతీదేవి ఒంటికాలి మీద నిలబడి తపస్సు ఆచరించిందో అదే ప్రదేశంలో తపోకామాక్షి అనే పేరుతో అమ్మవారు ఆవిర్భవించడం జరిగింది. అందుకే కంచి క్షేత్రానికి వెళ్ళినప్పుడు మూల విరాట్ విగ్రహం పక్కనే ఒక చిన్న అమ్మవారి విగ్రహం ఒంటికాలి మీద ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఆవిడ్నే తపోకామాక్షి అనే పేరుతో పిలుస్తారు. ఈ తపోకామాక్షి అమ్మవారి పాదాల దగ్గరే సరిగ్గా బిలాకాశం ఉంటుంది. ఈ బిలాకాశాన్ని అర్చక స్వాములందరూ కూడా పుష్పాలతో అలంకరించి ఉంచుతారు. ఆ బిలాకాశమే సతీదేవి నాభి పడిన ప్రదేశమని పౌరాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అలాగే కాంచీపురంలో శ్రీ మహాలక్ష్మీదేవి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అమ్మవారి రూపంలో ఆవిర్భవించిందని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఆ లక్ష్మీ అవతార స్వరూపాన్ని అంజన కామాక్షి అవతార స్వరూపం లేదా అరూపలక్ష్మి అవతార స్వరూపం అనే పేరుతో పిలుస్తారు. ఈ అంజన కామాక్షి అరూపలక్ష్మి స్వరూపాన్ని కూడా కంచి క్షేత్రంలో మనం దర్శనం చేసుకోవచ్చు. ఈ అంజన కామాక్షి అవతార వైభవాన్ని మనం పరిశీలిస్తే, ఒకసారి వైకుంఠంలో లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతో విష్ణుమూర్తి నీలం రంగులో ఉన్నాడని పరిహాసం చేస్తుంది. అలా అనేక సార్లు పరిహాసం చేయటం వల్ల నలుపు రంగులో భూలోకానికి వెళ్ళి కొన్ని సంవత్సరాల పాటు లక్ష్మీదేవిని ఉండమని శ్రీ మహావిష్ణువు పలుకుతాడు. అలా విష్ణుమూర్తి పలికిన తర్వాత లక్ష్మీదేవి నలుపు రంగులో భూలోకానికి వచ్చి కాంచీపురంలో కొన్ని సంవత్సరాల పాటు ఉంటుంది. అలా ఉన్న రూపాన్నే అరూపలక్ష్మి స్వరూపము, అంజన కామాక్షి స్వరూపం అనే పేరుతో పిలుస్తారని స్థల పురాణం మనకు తెలియజేస్తుంది. అందుకే కాంచీపురానికి వెళ్ళినప్పుడు ఇప్పటికీ కూడా కామాక్షి అమ్మవారిని దర్శనం చేసుకున్నాక కామాక్షి అమ్మవారి దగ్గర ఇచ్చినటువంటి కుంకుమను తీసుకొని వచ్చి అంజన కామాక్షి అమ్మవారి దగ్గర ఉంచుతారు. అలా అంజన కామాక్షి అరూపలక్ష్మి దగ్గర ఉంచినటువంటి కుంకుమనే భక్తులు నుదుటన ధారణ చేస్తారు. ఇలా భక్తులందరూ చేస్తారని కామాక్షి అమ్మవారే స్వయంగా అరూపలక్ష్మితో పలికిందని స్థల పురాణం మనకు తెలియజేస్తోంది. కొన్ని సంవత్సరాల పాటు ఆ విధంగా అంజన కామాక్షి అరూపలక్ష్మిగా ఉన్న తర్వాత అమ్మవారు సౌందర్యలక్ష్మిగా మారిపోయిందని, ఆ సౌందర్యలక్ష్మి రూపాన్ని కూడా మనం కామాక్షి అమ్మవారి దేవాలయంలో దర్శనం చేసుకోవచ్చని స్థల పురాణం మనకు తెలియజేస్తోంది. కాబట్టి కంచి క్షేత్రంలో మూల విరాట్ కామాక్షి అమ్మవారి రూపంతో పాటుగా
తపో కామాక్షి అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. అంజన కామాక్షి, అరూపలక్ష్మి అనే పేరుతో ఆవిర్భవించిన లక్ష్మీదేవిని దర్శనం చేసుకోవచ్చు. ఆ తర్వాత సౌందర్య లక్ష్మి రూపంలో కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చని కామాక్షి వైభవం మనకు తెలియజేస్తుంది. రేపటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా బ్రహ్మాండ పురాణంలో బ్రహ్మదేవుడు నారద మహర్షితో పాటు సమస్త మహర్షులకు తెలియజెప్పిన శని వజ్రపంజర కవచ స్తోత్రానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో, శని వజ్రపంజర కవచ స్తోత్రాన్ని పఠిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో, శని వజ్రపంజర కవచ స్తోత్రంలో ఉన్న అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. బ్రహ్మవివృత్త పురాణం కూడా మొత్తం 4 ఖండములుగా విభాగం ఉంటుంది ఇక్కడ. అందులో బ్రహ్మఖండం ఒకటి, ప్రకృతి ఖండము, గణేశ ఖండము, శ్రీకృష్ణ జన్మ ఖండము అని 4 భాగాలు ఇక్కడ. అందులో బ్రహ్మఖండం అంతా ఈ గోలోకము, రాధాకృష్ణ తత్వము, రాధాదేవి యొక్క వివిధ స్వరూపములు, గోలోకంలో ఉన్న రాస మండపాల వివరణ, ఏ పుణ్యములు చేసిన వారు రాసములోకి ప్రవేశిస్తారు, రాసములోకి ప్రవేశించడం అంటే భగవద్ అనుభూతి పొందుటకు యోగ్యత సంపాదించడం, అందులోకి ప్రవేశించడం. అలా ప్రవేశించేటువంటి యోగ్యులైన జీవులు ఎవరో తెలుసుకుని రాసమండలకు ప్రవేశింపజేసే పరమాత్మ యొక్క శక్తియే రాధాదేవి. అందుకే రాధా రాసేశ్వరి అంటారు ఆ తల్లిని ఇక్కడ. అది గొప్ప తాత్వికంగా, యోగపరంగా, భక్తిపరంగా రమ్యమైనటువంటి అంశమనండి. ఎన్ని రహస్యాలు ఉంటాయో అంటే వినడానికి ఎన్నున్నాయో అనిపించినా చాలు. కృష్ణ జన్మఖండం దానికి దీనికి వాళ్ళ అనుబంధం చూపిస్తాడు ఇక్కడ. అందులో కృష్ణుడు ఏ విధంగా అవతరించాడు అక్కడ కొన్ని రహస్యాలు చెప్తాడు. ఆ రహస్యములన్నీ అక్కడే తెలుసుకోవాల్సిన అన్ని అందములైన అంశములు ఉంటాయి ఇక్కడ. అవి కొన్ని రహస్యములు. అందులో రాధాదేవి జన్మ వృత్తాంతం అక్కడ చెప్పబడింది, ఇక్కడ చెప్పబడింది. అక్కడిది ఇక్కడ గమనించుకుంటే ఇక్కడ చెప్పనది అక్కడ చెప్పాడు, కానీ దానికి విరుద్ధం ఇది కాదు, దీనికి విరుద్ధం అది కాదు. అలా పరిశీలించాలి. కనుక ఆ సాయం కూడా తీసుకుంటే మొత్తం రాధాదేవి ఆవిర్భావ ఘట్టం పరిపూర్ణంగా ఈరోజు చెప్పుకున్న ఒక భాగ్యం లభిస్తుందని విషయాంతరం అనుకోకుండా ఆ విషయమే కనుక మనం బ్రహ్మవివర్త పురాణాది గ్రంథముల సాయ ఆది అన్నామంటే మరి కొన్ని గ్రంథములు కూడా ఉన్నాయి. రాధాదేవి ఉపాసనకు సంబంధించి, కృష్ణ ఉపాసనకు సంబంధించి గోపాలకృష్ణ మంత్రములు సంహితల్లో లభిస్తున్నాయండి. అందులో సనత్కుమార సంహితాలనే మంత్రశాస్త్రాలు ఉన్నాయి. సనత్కుమార సంహిత ఒకటి మనకి స్కాంద పురాణాలకు భాగంగా ఉన్నప్పటికీ మంత్రశాస్త్రాలు ఉన్నాయి. అందులో రకరకాల గోపాలకృష్ణ మంత్రాలు ఉన్నాయి. ఒక్కసారి చూసుకుంటే గోపాలకృష్ణ ఉపాసన అనేది ప్రత్యేక ఉపాసన. ఇప్పుడు రామ ఉపాసన ప్రత్యేకం, గోపాలకృష్ణ ఉపాసన ప్రత్యేకం, నృసింహోపాసన ప్రత్యేకం. చూస్తే అవన్నీ విష్ణు ఉపాసన కిందనే వస్తాయి. మళ్ళీ విష్ణు ఉపాసన వేరు. నారాయణ ఉపాసన అందులో చతుర్భుజాలు, శంఖచక్ర గదాపద్మధారి, వైకుంఠవాసి, ఆ ఉపాసన వైష్ణవమే. మళ్ళీ కృష్ణ ఉపాసన వచ్చేప్పటికల్లా గోపాలకృష్ణ మంత్రములు ఎన్నున్నాయో, ఎన్ని గోపాలకృష్ణ మంత్రాలు ఉన్నాయో అవన్నీ కృష్ణ లీలల్లో ఉన్నాయి. అది రహస్యం. స్వామి గోపబాలులతో చల్దులారగిస్తున్నది ఒక మంత్రం, గోవర్ధనగిరినిత్తింది మరొక మంత్రం, అదేవిధంగా రోటికి కట్టబడ్డం మరొక మంత్రం, కాళీ ఫణిఫణాల మీద నాట్యం చేయడం మరొక మంత్రం. అంటే ఒక మంత్రమూర్తి ఒక లీలామూర్తిగా కనబడుతుంటాడు ఇక్కడ. మంత్రం తెలియకపోయినా లీలను అనుసంధానం చేస్తే మంత్రోపాసన చేసిన ఫలితం వస్తుంది. కనుక ఒక్క కృష్ణుడు కాదు, ఎందరో కృష్ణులు కలిసిన కృష్ణావతారం అనేది గోపాలకృష్ణ. ఇది లీలకి దానికి. అందుకే భాగవతం వింటే, కృష్ణ కథ వింటే, భగవత్ కథ వింటే ఇది ఫలితం ఎందుకుంటున్నారంటే తదుపాసనా ఫలము శ్రవణం వల్ల వస్తుంది. ఉపాసన కూడా ఏకాగ్రంతో తాదాత్మ్యం చేస్తేనే ఫలితం. ఆ ఫలితం కథని శ్రద్ధగా వినడం వల్ల మనస్సు అనుసంధానింపబడుతుంది కనుక ఆ విధంగా కూడా లభిస్తుంది అని చెప్పండి. ఇన్ని రహస్యాలు ఉంటాయి కనుక భగవత్ కథలు విన్నవే వింటున్నా మనకి ధన్యత లభించేది. అది కారణం. అలాగా గోపాలకృష్ణ సంహిత మంత్రములు చాలా ఉన్నాయి. దీన్ని తీసుకుని ఉపాసన చేస్తూ దానికి అంగముగా గోపాలకృష్ణ సహస్రం, అదే సమ్మోహన తంత్రం అనే తంత్రంలో. సమ్మోహన తంత్రం అంటే అదంతా భగవత్పరమైన కృష్ణపరమైన మంత్ర రాశి. అదే ప్రపంచంలో అందరినీ సమ్మోహింపజేయాలంటే అందులో మంత్రాలు ఉంటాయని చెప్పడం కాదు ఇక్కడ. సమ్మోహన స్వరూపు అంటే కృష్ణుడే సమ్మోహనుడు. ఆయన పుట్టినదే శ్రావణ బహుళాష్టమి, దాని పేరు మోహరాత్రి అని పేరు. అప్పుడు పుట్టాడు ఆయన. ఆయన మోహశక్తిగా పుట్టాడు. ఎటువంటి మోహశక్తి అంటే ఆశ్రయించిన వారు మోహాన్ని పోగొట్టగలిగే శక్తి. అది తెలుసుకోవాల్సింది. అలాగే అసురుల్ని మోహపరచే శక్తి. 2 అంటే మోహం తన అదుపులో పెట్టుకున్నటువంటి స్వామి. అందుకే తస్మై మోహాత్మనే నమః అని భీష్మ పితామహుడు నమస్కరించాడే ఆ స్వరూపం ఆయన. అదే జగన్మోహనుడు అని పేరు ఆయనకి. మదన గోపాల మంత్రం అని మదన గోపాల తంత్రం మరుగుతున్నది. ఎన్ని మూర్తులు స్వామివి. ఆ రహస్యములన్నీ మన భాగవతంలో కనబడుతుంటాయి. అందుకు ఒక్కొక్క లీల ఒక్కొక్క ప్రత్యేకం. ఆ రహస్యములన్నీ మళ్ళీ మేళనం చేసి గర్గ భాగవతంలో చూపిస్తాడు.
అందులో ఎక్కడ గోపాలుడు ఉన్నా రాధాదేవి ఉంటుంది. రాధాదేవి కోసమే లీల చేస్తాడు, రాధాదేవితోనే లీల చేస్తాడు. ఇది రహస్యం. ఇది ఎవరికి తెలుస్తుందంటే విన్నవాళ్ళకి కొంత తెలుస్తుందండి, సాధన చేసిన వాళ్ళకి అంతా తెలుస్తుందండి. ఇక్కడ ఉపాసన లేని వాడికి ఉపన్యాసం వల్ల అనుభూతినివ్వలేము, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ భగవంతుడు ఎవరికి అనుభవానికి వస్తారంటే ఉపన్యాసకులకు కాదు, చర్చాగోష్ఠి పెట్టే వాళ్ళకి కాదు, సాహిత్య పరిశోధకులకి కాదు, భగవంతుడిపై భక్తితో ఉపాసించిన వారికే భగవంతుడు అనుభవానికి వస్తాడు. ఇది తెలుసుకోవాలి. గంగ మీద ఉపన్యాసాలు ఇచ్చిన, గంగ మీద నేను డిమాన్స్ట్రేషన్ చేసిన, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిన గంగా స్నాన ఫలం రాదు. గంగ దగ్గరికి వెళ్ళాలి, మునగాలి, అప్పుడు గంగ గురించి తడి తెలుస్తుంది. అందుకే కృష్ణుడి గురించి రాధ గురించి పుస్తకాలు చదివి కబుర్లు చెప్పి ఆహా ఓహో అనిపించితే లాభం లేదు. సాధన చెయ్యాలి. ఆ సాధన అంటే ఏడవాలి, తప్పించాలి వాళ్ళ కోసం. అంత భక్తితో తప్పిస్తేనే కాసింతైనా అనుభూతి లభిస్తుందండి. లేనప్పుడు ఉట్టి కబుర్లు అవుతే మరి కబుర్లు ఎందుకు చెప్పడం అంటే సాధన చెయ్యాలని బుద్ధి పుట్టడం కోసం చెప్పడం మరొకటి కాదు. ఇక్కడ అటువైపు బుద్ధి తిరగాలి, సాధన వైపు బుద్ధిని మళ్లించడం కోసమే బోధన. అది బోధన యొక్క ప్రయోజనం నేను సాధన వైపు తిప్పడమే, సాధనలో ముంచడమే. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అలా మనం గ్రహించితే ఇదొక బోధన. అలా ఇప్పుడు అమ్మవారు వాళ్ళకి ఆవిర్భవించాను ఒక్క మాటతో చెప్పాడు గర్గుడు. కానీ బ్రహ్మవిత్తు పురాణాన్ని చాలా అందంగా చెప్తున్నారు ఇక్కడ. అమ్మవారు ఇప్పుడు అయోనిజుగానే వస్తుంది, గర్భం నుంచి రావట్లేదు. దీని వెనకాల చాలా రహస్యం. ఆ మాటకు వస్తే దేవకి వసుదేవుల కడుపులో ఉన్నట్టున్నాడు, కానీ అలా ఉన్నాడు ఆయన, అది పెద్ద లీల. ఈవిడ ఎలా వచ్చినది అంటే నారదులు వారు ఇక్కడ పూనుకున్నారు. పూనుకని రాధాదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తున్నది అన్నాడు. ఇప్పుడు గత జన్మల్లో పొందిన వరం వాళ్ళకి తెలుసు, కానీ గతజన్మే. కానీ ఇప్పుడు వాళ్ళకి అది గుర్తుండాలని లేదు కదా. రాధాదేవి మీ ఇంట రాబోతున్నదే అన్నాడు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వృషభాను పూర్వీకులు కూడా భానునామంతో వస్తుంటే వాళ్ళందరికీ. దీనికి రహస్యంగా మరికొన్ని గ్రంథాల్లో చెప్తారు. వీళ్ళు సూర్యోపాసకులు, భాను శబ్దం వాళ్ళకి అలాగా వస్తూ ఉంటుంది ఇక్కడ. అలాంటి వృషభానుడు ప్రత్యేకించి ఆ రాధమ్మ తనకి సంతానంగా కలగాని కోరిక వాళ్ళకు ఉందిట, వాసన వల్ల. జగన్మాత రాధాదేవి వాళ్ళకి తెలుసు కనుక ఆ కోరిక ఉంటే నారదులు వారు వచ్చి తెలియజేశారు, ఈ కోరిక ఎంత భాగ్యమయ్యా నీకు. అది ఎప్పుడు కలుగుతుంది? గర్భంగా ఎలా వస్తుంది? ఆ తల్లి పరాశక్తిని భరించగలిగే గర్భం ఎవరికున్నది చెప్పు? ఆమె స్వయంభూగా రాబోతున్నది. ఫలానా రోజున ఫలానా సమయంలో ఫలానా చోటుకు వస్తుంది, మీరు బయలుదేరి వెళ్ళండి అన్నారు. అప్పుడు వృషభానుడు, కీర్తిదేవి, పైగా వృషభానుడు కొంత గోగణానికి పాలకుడు, అంటే ఒక రాజు ఆయన. వృషభాను వరుడు అనేటటువంటి పదవైంది. అందుకే ఈ గణంతో సహా వెళ్తాడు ఆయన, మంగళవాద్యములతో. అదేవిధంగా పవిత్రమైన వేద పండితులతో, శాస్త్ర పండితులతో వెళితే వాళ్ళ మంత్రములు చదువుతున్నారు. ఎక్కడికి వెళ్ళి అంటే నారదుడు చెప్పిన ప్రకారంగా ఒక సరస్సు తీరానికి వెళ్ళారు. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఈనాడు ఉమా, అగ్ని, శివుడిని దమనంతో కనుక పూజించినట్లయితే సకల శుభాలు కూడాను కలుగుతాయి అంటోంది శాస్త్రం. స్కంద పురాణం అరుంధతి వ్రతం ఆచరించాలని చెప్పేసి కూడా చెబుతోంది. అయితే ఉగాది తర్వాత వచ్చేటువంటి ఈ శుద్ధ విధి నాడు ఈ వ్రతాల్ని గనక ఆచరించినట్లయితే విశిష్టవంతమైనటువంటి ప్రభావంతో, ఆరోగ్యంతో మానవులు జీవిస్తారు. నేత్ర దృష్టి ప్రకాశవంతం చేసుకోవడంతో పాటుగా నేత్ర వ్యాధులు జీవితమంతా కూడా దరిచేరకుండా పుష్కర కాలం పాటు ఆచరించాల్సినటువంటి వ్రతంగా ఈ బాలేందు వ్రతాన్ని చెప్పడం జరిగింది. 12 సంవత్సరాల పాటు ప్రతి నెల శుద్ధ విధి నాడు ఈ వ్రతాన్ని ఆచరించేటువంటి సనాతన సంప్రదాయం కూడా ఉంది. ఇది మనం ఉగాది వెళ్ళిన మరుసటి నాడు ఆచరిస్తాం, చైత్ర శుద్ధ విధియ నాడు.
ఈ చైత్రశుద్ధ విధియ నాడు ఆచరించేటువంటి ఈ వ్రతంలో గంగా స్తోత్ర సహితంగా స్నానాన్ని ఆచరించి బియ్యంతో బాలేందు మండలాన్ని వేసి చంద్రోదయం అయ్యాక చంద్రబింబాన్ని పుష్పం, అక్షింతలు, గంధంతో మంత్రోక్తంగా పూజించి తాంబూలాన్ని సమర్పిస్తారన్నమాట. ఇది చంద్రతత్వానికి సంబంధించినటువంటి పూజ. చంద్రుడు మనఃకారకుడు కదండి. అందుచేత మనసంతా ప్రశాంతంగా ఈ సంవత్సరం అంతా కూడాను కొనసాగడానికి ఇది చాలా చక్కటి అవకాశాన్ని ప్రసాదించే అద్వితీయమైనటువంటి కథగా, వ్రతంగా మనం పాటించి తరిద్దామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, శుక్రవారం. సూర్యోదయం 6:08, సూర్యాస్తమయం 6:13. తిథి విధియ రాత్రి 2:31 వరకు. నక్షత్రం రేవతి రాత్రి 2:28 వరకు. వర్జం మధ్యాహ్నం 3:16 నుంచి 4:46 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:33 నుంచి 9:21 వరకు. మరల మధ్యాహ్నం 12:34 నుంచి 1:22 వరకు. అమృతకాలం రాత్రి 12:14 నుంచి 1:44 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం వసంత నవరాత్రులలో 2వ రోజు, అలాగనే శుక్రవారం. లక్ష్మీ పూజ, నారాయణ పూజ. లక్ష్మీనారాయణులకు మారేడు దళాలతో అర్చన చేసుకోవడం ద్వారా విశేషమైనటువంటి సంపద సిద్ధిస్తుంది. అదేవిధంగా లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు పారాయణ చేయడం, లక్ష్మీ అష్టోత్తరం, అలాగే లక్ష్మీ హృదయం రాత్రి 5 సార్లు పారాయణ చేయడం, కనకధారాస్తవం 3 సార్లు పారాయణ చేయడం, ఇవి సంపదను వృద్ధి చేస్తాయి, అనుభవ యోగ్యతను సాధిస్తాయి. విశేషించి ఈరోజు మనం నవరాత్రులలో 2వ రోజు కాబట్టి దేవీ నవరాత్రులు చేసేటువంటి వారు శుక్రవారం సందర్భంగా విశేషమైన పూజలు చేస్తారు. సువాసిని పూజ, కన్యకా పూజ మొదలైనటువంటి వాటిని నిర్వర్తిస్తూ ఉంటారు. ఆ విధంగా మనం పిల్లల్లో, చిన్నపిల్లలకి మనం దేవీ రూపంగా భావన చేసి పూజించడం ద్వారా మన మానసిక శక్తితోనూ, అలాగే వాళ్లకు ఏకాత్మ భావన అలవడడం ద్వారాను దైవీ భావనలు వారిలో ప్రసరిస్తాయి. మనకు ఆ విధంగా వాళ్ళని ఎందుకు ఎక్కువ అలా చేయాలి అంటే చేసి తీరాలి. ఎందువలనంటే సృష్టికి మూలము కావడం వలన వారిలో దైవీ భావనలు కనుక వికసించినట్లయితే పుట్టేటువంటి వ్యక్తులు ఉత్తములుగా రూపుదిద్దేటువంటి అవకాశం ఉంటుంది. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే స్త్రీమూర్తి యొక్క మానసిక స్థితిని అనుసరించే పిల్లల యొక్క జననం సంభవిస్తూ ఉంటుంది. కాబట్టి
స్త్రీమూర్తులను మనం దేవీ రూపములుగా భావన చేసి పూజించడం ద్వారా వారిలో దైవీ శక్తి వృద్ధి చెంది పుట్టే బిడ్డల యందు ఆ దైవీ శక్తి ప్రతిఫలిస్తుంది. కాబట్టి ఈ నవరాత్రులలో ఆ స్త్రీమూర్తుల యొక్క పూజ విశేషమైన ఫలితాలను అందజేస్తుంది. నేటి ఆణిముత్యాలు. దారి తెలిసిన వారిని ముందుగా వెళ్ళనివ్వాలి. ఈశ్వరుడే నీరు, నీటిలోకి ఈశ్వరుడు కాదు, ఈశ్వరుడు నీరుగా ఉంటాడు. అందుకే సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక, ఈశ్వరుడు నీటి రూపంలో ఉండి బ్రతికిస్తుంటాడు. వేదంలో ఒక మాట ఉంది, అప్పులు వాటి యొక్క మాహాత్మ్యము అని మహానుభావుడు ఆయన వ్యాఖ్యానం కూడా చేశారు వేదంలో, వేదమంత్రాలకి. ఆ నీటికి ఉండే లక్షణం ఏమిటంటే పోతున్న ప్రాణాలని వెనక్కి తెస్తాయి అవి. అందుకే ఎవరైనా స్పృహ పోయిందనుకోండి, వాడికి ముందు ఏదో డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళరు, కసి నీళ్లు చల్లుతారు. ముఖం మీద నీళ్లు చల్లితే పోతున్న ప్రాణాలు వెనక్కి వస్తాయి, పోయిన స్పృహ తిరిగి వస్తుంది. నీళ్లు పడితే ప్రాణాలు నిలబడతాయి, నీళ్లు లేకపోతే ప్రాణాలు కాదు, ప్రాణాలు ఉండి అభ్యున్నతి లేదు. బతికున్నాడు, నీళ్లు లేవు, ఏం చేస్తావు? సంధ్యావందనం. అస్తమానం సంధ్యావందనం అంటారు ఎందుకండి మీరు అనకండి. సంధ్యావందనమే ప్రధానం. మీరు పూజ ఎంత చేశారన్న దాంతో సంబంధం ఉండదు. సంధ్యావందనం చేసి మీరు శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే అని బయటికి రండి, మీరు సహస్ర తులసి అర్చన చేసేసినట్టు. యజ్ఞోపవీతం వేసుకోవడం గొప్ప కాదు, యజ్ఞోపవీతం ఉన్నవాడు యజ్ఞోపవీతం ఉన్నవాడికి ఉండవలసిన కర్తవ్యాన్ని పాటించాలి, చెయ్యాలి సంధ్యావందనం. సంధ్యావందనం చెయ్యకుండా నేను కూర్చుంటానంటే కుదరదు, మహాదోషం అది. కాబట్టి ఆయన ఇప్పుడు ఆ సంధ్యావందనం చేసేటప్పుడు అర్ఘ్యం ఇవ్వాలంటే నీళ్లు కావాలి, ఆచమనం చేయాలంటే నీళ్లు కావాలి, స్నానం చేయాలంటే నీళ్లు కావాలి. నీళ్లు లేకుండా అసలు ఉద్ధరణ ఎక్కడుంది? ప్రాణాలతో ఉన్నాడు, ఆ నీళ్లు లేకపోతే ధర్మం లేదు. నీళ్లే ధర్మం, నీళ్లే అభ్యున్నతి, నీళ్లే ఇహమునందు బ్రతుకు, నీరే వంట. నీరు లేని వంక ఎక్కడి నుంచి వండుతారు? నీరు లేకుండా పెరుగు మజ్జిగ ఎందుకు అవుతుంది? నీరు లేకుండా బియ్యం అన్నం ఎందుకు అవుతుంది? నీరే సమస్తం. ఆపో వా ఇదగం సర్వం అంది, అందుకే వేదం అప్పులు నీళ్లే సర్వము అంది. అటువంటి నీరు విషతుల్యం చేస్తే ఈశ్వరుడు అంగీకరించడు. అప్పటికీ ఇప్పటికీ ఇదే సిద్ధాంతం. ఎప్పుడైనా ఈశ్వర ఆగ్రహమునకు కారణములేవి అంటే నీటిని విషతుల్యంగా మార్చుట. 10 మంది తాగి బ్రతకవలసినటువంటి నీటిని ఏ కారణానికి అవమానించరాదు. నీటి జోలికి ఎలా పడితే అలా వెళ్ళకూడదు. అందుకే పూర్వం పిల్లనిచ్చేటప్పుడు వీధిలో కాసిన బిందితో నీళ్లు పెట్టి చూసేవారు వీడు ఏం చేస్తాడని. వాడు గబగబా 4 చెంబులు పోసుకున్నా కాలు మీద కాలేసి రుద్దిన పిల్లనిచ్చేవారు కాదు. కాలు మీద కాలేసి రుద్దారంటే వాడికి ఏమీ సంస్కారం లేదని గుర్తు. పాదములను దేవతలు ఆశ్రయించి ఉంటారు. కాలు మీద కుడి చేత్తో నీళ్లు పోసుకుంటూ ఎడం చేత్తో కాళ్ళు తోముకోవాలి, అంతేకాని లేదా ఎడం చేత్తో పోసుకుంటూ కుడి చేత్తో తోముకోవాలి. పాదాన్ని పాదంతో రుద్దాడు అంటే వాడికి ఏం తెలియదు వైదిక సంస్కారం అని గుర్తు. నీటి మీద గట్టిగా చప్పుడు అయ్యేట్టు కొట్టాడు అంటే వాడికి నీటి సంబంధం వ్యాధులు వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఆ నీటిని ఎప్పుడైతే విషంగా చేస్తున్నాడో కాళీయుడు, ఈశ్వరుడు అంగీకరించాడు. అది ఆయన చెప్పిన ధర్మానికి వ్యతిరేకంగా నడుస్తున్నాడు, అందుకు శిక్షిస్తాడు. కాళీయుణ్ణి శిక్షించాడంటే అని వినకూడదు, ఎవరైనా అంతే. నీటిని పాడు చేస్తానండి అన్నవాడికి ఎవడికైనా ఈశ్వరుడు వేసే శిక్ష అంతే. కాబట్టి ఇప్పుడు ఆయన కాళీయుణ్ణి శిక్షించాలి అనుకున్నాడు. ఆయన శిక్షించడానికి శంఖచక్రాలు ఏం పట్టుకోడు, బాలకృష్ణుడిగా ఉన్నాడు కాబట్టి లీలగా చేస్తాడు దాన్ని. కటిచేలంబు బిగించి పింఛమున చక్కం కొప్పు బంధించి దోస్తట సంస్ఫాలనమాచరించి తత్కుటశాఖాగ్రము మీద నుండి ఉరికెన్ గోపాలసింహంబు దిక్తటముల్ మ్రోయ హృదంబులో గుబగుబద్వానంబ నూనంబుగన్ అన్నారు పోతన గారు. కటిచేలంబు బిగించి అమ్మ కట్టినటువంటి ఆ పట్టు దట్టిని బాగా గట్టిగా ముడేసుకుని ఆ గోచి గట్టిగా తీసి బిగించి వెనక్కి పెట్టుకున్నాడు. కటిచేలంబు బిగించి పింఛమున చక్కం కొప్పు బంధించి
ఆ జుత్తు ముడి గట్టిగా వేసుకుని ఆ నెమలీకని బాగా దోపుకున్నాడు లోపలికి. పింఛమున చక్కం కొప్పు బంధించి దోస్తట సంస్ఫాలనమాచరించి 2 భుజాలు కొట్టుకున్నాడు. ఎక్కడ ఏది చెయ్యాలో అదే చెయ్యాలి. ఎక్కడ పడితే అక్కడ ఏ చప్పుడు పడితే ఆ చప్పుడు చేయడం, ఎక్కడ పడితే అక్కడ ఎలా అంటే అలా ప్రవర్తించడం, అసలు వాళ్ళకి ఆ యోగ్యత లేని వాళ్ళు అని గుర్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ద్రౌపదికి ఈరోజు స్వయంవరం జరుగుతుంది. ఆ మహోత్సవాన్ని చూడటానికి మేము కూడా వెళుతున్నాం. పైగా మేము కూడా అక్కడ ఆ స్వయంవరంలో పాలు పంచుకోవటానికి అనలేదు, చూడటానికి వెళుతున్నారట. అక్కడికి రాజులు వస్తారు, రాజపుత్రులు వస్తారు, అధికంగా దక్షిణలు ఇచ్చేటువంటి యజ్ఞకర్తలు వస్తారయ్యా. అక్కడ వేద విద్వాంసులు వస్తారు, శౌచం పాటించేవారు వస్తారు, వ్రతదీక్ష గల మహాత్ములు వస్తారు, అందమైన యువకులు కూడా వస్తారు, మహారథులు వస్తారు, మహావీరులు వస్తారు, ఎందరో లేండి మహారాజులు కూడా వస్తారు. ఆ మంచి సమయంలో వారు విజయం కోసం అనేక రకాల కానుకలు కూడా ఇస్తారయ్యా. అందరూ ఇస్తూ ఉంటారు. వాళ్లకు కలగని, వాళ్లకు మాలపడని, వాళ్లకు మాలపడని ఈ వీళ్ళందరికీ ఈ ఇక్కడికి వచ్చినటువంటి మహాత్ములు ఎవరెవరు పురోహితులు ఉన్నారు, ఎవరెవరు బ్రాహ్మణులు, వాళ్ళందరికీ దక్షిణ వచ్చిందే, నిండనే నిండదు. ఎంత పెట్ట తీసుకుపోయినా నిండదు. అది జోలి కట్టుకొని రావటమే. ధనాన్ని, ఆవులను కూడా ఇస్తారయ్యా. ఆ జతకు భక్ష్యభోజ్యాలను కూడా తినటానికి కూడా ఇస్తారయ్యా, దానం చేస్తారు. మోసుకోరాలేము. మనం ఆ దానాలన్నీ పుచ్చుకొని స్వయంవరాన్ని, ఉత్సవ వైభవాన్ని తనివి తీరా చూసి మంచి భోజనం 2-3 రోజులు దొరుకుతుందయ్యా. ఇది మంచి భోజనం చేసి సంతోషంగా మన ఇళ్లకు వెళదాం. అక్కడికి దేశాల నుండి నటులు వస్తారట, వైతాళికులు వస్తారట, నర్తకులు, సూతులు అందరూ వస్తారట, మాగదులు వస్తారట, బలవంతులైనటువంటి యోధులు వస్తారట. ఇదంతా చూసుకోవచ్చు మనం, తెలుసా? పెద్ద స్టేడియం కట్టింటారట. కనుక అక్కడ జరగబోయేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయట. వాటిని మనం చూద్దాం, అనుకూలంగా ఉన్న వాటిని చేద్దాం. మనమంతా అన్నీ చూడలేం. మనము ఎక్కడెక్కడ కాసేపు కూర్చొని చూస్తాం. ఏదేది దానాలు పుచ్చుకోవాలో పుచ్చుకుందాం, దానాలంతా పుచ్చుకుందాము, దానాలకు మాత్రం ఎగిరి పరిగెత్తిపోదాం, తర్వాత అందరం కలిసి తిరిగి వద్దాం. అర్థమైందే? దర్శనీయాంశవ సర్వాన్ దేవరూప నవస్థితాన్ సమీక్ష కృష్ణ వరయేత్ సంగత్యైక తమం వరం సంగత్యైక తమం వరం. మీరు 5గురు దేవతల్లాగా అందంగా ఉన్నారు, ఏంటో చూడటానికి బాగున్నారు. ఒకవేళ ద్రౌపది మిమ్మల్ని అక్కడ చూసి మీలో ఒకరిని తప్పకుండా వరిస్తుంది. ఏమో అట్లే ఉన్నారు మీరు చూడటానికి. అర్జునుడి చేతిలో చూపిస్తూ ఇదిగో ఈ నీ తమ్ముడు ఉన్నాడే, ఏం కళగా ఉన్నాడే, అయ్యయ్యయ్యయ్య, తపస్సు వేషం వేసుకున్నారు ఎందుకు? ఎంత కళగా ఉన్నాడయ్యా, అందంగా ఉన్నాడయ్యా, మహావీరుడుగా ఉన్నాడయ్యా, నడుస్తుంటే టీవీగా నడుస్తున్నాడు. ఇట్ నిల్చో ఇతడిని. కనుక ఏమైనా మీరు స్వయంవరానికి మీరేమైనా పంపిస్తే ఖండితంగా ఇతడికే విజయం లభిస్తుంది. చూడటానికి అట్లా మాకే ఒక మాదిరి చూస్తూ ఉంటే మగవాళ్ళు మేమంతా, ఇతడు పెళ్లితో పాటుగా గొప్ప సంపదను కూడా తీసుకొని వస్తాడు అనిపిస్తుంది. చూస్తే అంతా ఈయనే కొట్టేస్తాడు అనిపిస్తుంది. ఇతడే ద్రౌపదిని పెళ్లి చేసుకోవచ్చు అనిపిస్తుంది. అందుకని మేము కొంచెం స్నేహంగా ఉండాలి. మేము ఇప్పుడే ఈతడు మీకు తప్పకుండా సంతోషాన్ని కలిగిస్తాడు అన్నారు విప్రులంతా చేరుకొని. పాండవులు ఆ ఆశీర్వచనాలు విన్నారు. అది ఆశీర్వచనం తమాషగా చెప్పినప్పటికీ కూడా అది ఆశీర్వచనాలే అనుకున్నారు వీళ్ళు. ఇది పరమాత్ముడే పలికిస్తున్నాడని. యుధిష్ఠిరుడు వారితో
బ్రాహ్మణులారా, మీరు చెప్పినట్లుగా మనమందరము కలిసి అక్కడికి వెళదాం, మనమందరూ కలిసి వెళదాం. ఆ కన్య స్వయంవర మహోత్సవాన్ని తిలకిద్దాం. మనమంతా వెళదాం, కూర్చుందాం, తిలకిస్తాం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. అందరము కలిసే స్వయంవరానికి వెళదాం అని పాండవులు బ్రాహ్మణులకు చెప్పారు. వారితో కలిసి దక్షిణ పాంచాల దేశానికి బయలుదేరారు. అందరూ వెళుతున్నారు. తర్వాత పాండవులు ఒక ఏకాంత ప్రదేశంలో వ్యాస మహర్షిని దర్శించారు. ఆ మహర్షిని పూజించి ఆయన అనుమతి తీసుకొని ప్రయాణం చేశారు. అందమైన వనాలను, సరస్సులను చూస్తూ అక్కడక్కడ ఆగుతూ నెమ్మదిగా ప్రయాణం కొనసాగించారు. వారు ప్రయాణంలో మంగళకరమైనటువంటి మంత్రాలను చదువుకుంటూ పవిత్రంగా ఉన్నారు. మధురంగా మాట్లాడుకుంటూ పాంచాల దేశానికి వెళ్ళారు. అక్కడ గల కాంపిల్య నగరాన్ని చూశారు. సైన్యాలు ఉండే ప్రదేశాన్ని కూడా చూశారు. ఒక కుమ్మరి ఇంటికి వెళ్ళి నివసించారు. అక్కడ ఉంటూ ఆ కుమ్మరి ఆ ఇంట్లో ఉంటూ భిక్షాటనం చేశారు. ఎన్నో జాగ్రత్తలను తీసుకుంటూ జీవించారు. ఎందుకంటే తెలియకూడదు కదా కౌరవులకి. ఆ వీరులను అక్కడ ఎవరూ గుర్తుపట్టలేదు. ద్రుపద మహారాజుకు మాత్రం ద్రౌపదిని అర్జునుడికిచ్చి పెళ్లి చేయాలని ఉంది, మొదటి నుంచి ఉంది. కానీ దానిని ఆయన పైకి చెప్పలేకపోయాడు. ఎక్కడ వెళ్ళారో ఏమిటో తెలీదు. అయితే ఆయన ఒక ఉపాయాన్ని పన్నాడు. దాన్ని అర్జునుడే ఛేదించగలడు అని నమ్మాడు. అర్జునుడి కోసం వెతుకుతూ వంచటానికి వీలుగాని బలమైన ధనుస్సును వేయించి ఉంచాడు. ఆకాశంలో ఒక కృత్రిమమైనటువంటి యంత్రాన్ని నిర్మించి దానిలో ఛేదించవలసిన లక్ష్యాన్ని ఏర్పాటు చేశాడు పైన. తర్వాత ద్రుపద మహారాజు ఈ ధనస్సును ఎక్కిపెట్టి సిద్ధంగా ఉన్న ఈ బాణాలతో ఆ లక్ష్యాన్ని గురి చూసి కొట్టాలి. అలా కొట్టిన వాడికి నా పుత్రిక వరిస్తుంది, రిఫ్లెక్షన్లో కొట్టాలి అంతే అని స్వయంవరాన్ని ప్రకటించాడు. ఎవరి చేత అవుతుంది అది? రాజులందరూ స్వయంవర సభకు చేరుకున్నారు. విందులు విశేషాలు చూశారు కానీ అసలు దాని తట్టే చూడలేదు ఎవరు. అది అక్కడే అవుతుంది అనుకో. విశేషాలు చూశారు, లక్షణంగా భోజనాలు అవి ఇవేం జరుగుతున్నాయి, అన్నీ ఏర్పాట్లు చేశారు. విడిది రూములు ఏర్పాటు చేశారు, వాళ్ళకి కావలసిన స్నాన గదులు ఏర్పాటు చేశారు, మిగతావన్నీ చేశారు. కానీ ఆ మధ్యలో ఉండేది మాత్రం ఎవరు చూడటం లేదు సరిగా. ఎందుకు చూసేం ప్రయోజనం అని అక్కడికి ఋషులు మహాత్ములు కూడా వచ్చారు. దుర్యోధనుడి వెంట కర్ణుడు వచ్చాడు. అబ్బో, కర్ణుడి వెనక కౌరవులు వచ్చారు. మహానుభావులైనటువంటి విప్రులు, పండితులు అనేక దేశాల నుండి వచ్చారు. జిగి ఆడుతున్నది ఆ స్టేడియం. ద్రుపదుడు వచ్చిన వారిని అందరినీ తగిన విధంగా ఏదో గౌరవించాడు. ఎంత ఆ రష్లో ఎట్లా అవుతుందిలేండి, ఏదో గౌరవించాడు. ప్రజలు ఆసనాలపై అంతా కూర్చున్నారు. ఎవరెవరికి కావలసినటువంటి ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అని కూర్చున్నారు. స్వయంవర మంటపం నగరానికి ఈశాన్య భాగంలో ఉంది. సామంతలుగా ఉన్నటువంటి మంచి ప్రదేశంలో నిర్మించబడి ఉంది. సామంతులకు ఉన్నటువంటి వాళ్ళకి, సమతలంగా ఉన్నటువంటి సామంతులకి నిర్మించబడింది. వేరే సామంత రాజులకంతా దిట్టమైన ప్రదేశంగా ఉంది. దాని చుట్టూ ఎన్నో భవనాలు అంటే ఆవరించబడ్డాయి. అంటే వాళ్ళందరికీ ఆ స్వయంవర మంటపంలో రాజులందరూ కూర్చొని ఉన్నారు. పెద్ద మంటపం. ఆ స్వయంవర మంటప ప్రాకారం చక్కగా అలంకరించబడి ఉంది. ఇక్కడి నుంచి చూస్తే వాడు కనపడు, అంత పెద్దగా ఉంది. అది ఎవడో చుక్కలాగా కనపడతాడట, అంతగా ఉంది. అక్కడి నుంచి ఇక్కడ చూస్తే చుక్కలాగా కనపడతాడు. చుక్కలాగా కనపడతారు జనం, అంతే. ఎవరని కనిపెట్టానికి వెళ్ళి అంత పెద్దది. అక్కడ వివిధ వాద్య ఘోషాలు మ్రోగుతూ ఉన్నాయి. అల్లరి. అక్కడ అంతటా వ్యాపించినటువంటి సుగంధం, గమగమగమగా అని ధూపం వేస్తున్నారు ఎవరో, భగమగమగా ఉంటుంది. అందరినీ ఆహ్లాదపరిచింది. ఆ ప్రాంతమంతా చందనపు నీరు చల్లబడి ఉంది. మంటపం అంతా పూలదండలు వేలాడుతున్నాయి. చాలామంది బ్రాహ్మణులు వచ్చారు. అది చూసే లేదు వాళ్ళంతా. చూసి వాళ్ళ
వాళ్ళ ఆ టవల్స్కి అంతా రుద్దుకుంటున్నారట ఆ సుగంధ ద్రవ్యాలు ఇంటికి తీసుకుపోవటానికి కోసం. చూడండి ఎట్లుందో. కొంతమంది కనుక పొర్లాడారట, అట్లే 4 రోజులు స్నానం చేయకూడదు అనుకున్నారట, అంత వాసనగా ఉందట. సభాస్థలానికి 4 వైపులా ఎత్తైన సౌధాలు నిర్మించారు, వాటిలో మణిరత్న దీపాలు ఉంచారు. ఆ భవనాల్లో బంగారపు వలలు గల తెరలు కట్టబడి ఉన్నాయి, అన్ని బంగారు తెరలు. నేలపైన గోడలపైన మణులు పొదగబడి ఉన్నాయి. చూశారు, పీకి చూశారు, కానీ అది రావటం లేదు ఒకటి కూడా. సులభంగా ఎక్కగల మెట్లున్నాయి. ఆ మెట్లంతా పూర్తిగా ఆ రత్నాలతో చేశారట. చూడటానికి చాలా అద్భుతంగా ఉన్నాయి. మరి చూడాలంతేగాని ఏం తీసుకోవటానికి వీల్లేదు. పెద్ద పెద్ద సింహాసనాలు ఉన్నాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క సింహాసనం పెద్దది వేశారు. అక్కడక్కడ అందరికీ కూడా మంచి మంచి పరుపులు వేశారు. చాలామంది పరుపులు వెళ్ళి పడుకున్నారు. ఒక్కపారి అటు నుంచి ఇటు నుంచి దొర్లాడారు. ఆ భవనంలోంచి అగరు ధూపం హంసల్లాగా చంద్రకిరణాల్లాగా వెలువడి 1 యోజనం వరకు వ్యాపిస్తుంది. అంత అద్భుతమైనటువంటి ఒక వెలుతురు. రావటానికి పోవటానికి అనుకూలంగా ఉండేటట్లు అనేక ద్వారాలు, ఉండకపోతే ఎట్లా, ద్వారాలంతా నిర్మించారు. చాలా చక్కని సౌకర్యాలతో ఎత్తైన భవనాలు శోభిస్తున్నాయి. ఎక్కడ చూసిన ఆనందం, చెప్పటానికి వీల్లేండి. 5 గజాలకు ఒక్కొక్క బాత్రూమ్, 5 గజాలకు ఒక్కొక్క టాయిలెట్, 5 గజాలకు ఒక్క భవనం, ఒక్కొక్క భోజనం భవనం, 5 గజాలకు ఒక్కొక్క పావళింపు సేవ చేయటానికి, పండుకోవటానికి. ఆయాసంగా ఉంటే వెళ్ళి పడుకోవచ్చు అంతే. వాటిలో ఏర్పాటు చేయబడినటువంటి రకరకాల ఆసనాలలో చక్కగా అలంకరించుకున్నటువంటి రాజులు పోటీ పడుతూ కూర్చున్నారు. ఎంతమంది రాజులు ఉన్నారు, ఏం కథ! ఎంతమంది బ్రాహ్మణులు ఉన్నారు. ఇక్కడ బ్రాహ్మణులు కూడా ఆ స్వయంవరానికి వచ్చారేమో అనిపించేటట్టుకున్నాడు. అక్కడ బలవంతులైనటువంటి రాజులు కూర్చున్నారు, ధనవంతులు కూర్చున్నారు, శెట్టివాళ్ళు చాలామంది వచ్చారు, చాలా సేట్లు వాళ్ళు వచ్చారు, చాలామంది, ఒక్కరు కాదులేండి. దయగలవారు, విప్రభక్తులు, ప్రజలను రక్షించేవాళ్ళు అయినటువంటి రాజులకు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పీడించేవాళ్ళు, రక్షించేవాళ్ళు, భక్షించేవాళ్ళు అందరూ కూర్చున్నారు. అందరూ ఈ ద్రౌపదిని తీసుకువెళ్ళాలని దృష్టి ఎవరికీ లేదు. అక్కడ వైభవం చూసి భోంచేయాలని అందరికీ, భోజనాల కోసం అందరూ వచ్చారు. 3-4 రోజులు భోజనం దొరుకుతుంది, ఎక్కడ వేరే చోటుకు వెళ్ళాల్సిన పని లేదు, బాత్రూమ్ పక్కలో ఉంటాయి, అందుకని యోచన లేదు. పవళింపడానికి పెద్ద పెద్ద పరుపులు ఉంటాయి, సుగంధం వాసన ఆనందంగా చెవులకు ఇంపుగా ఏదో వినపడుతూ ఉంటుంది. 3-4 రోజులు హాయిగా ఉండొచ్చు, అందుకని వచ్చారు అందరూ. సభ మార్వాడీసు కూడా చాలా వచ్చారు, చెప్పలేనంత వాళ్ళు అంతా వచ్చారు. శుభకర్మలు చేసేవారు, పుణ్యకర్మలు చేసేవారు, సకల లోకాలకు ప్రియులైన వారైనటువంటి రాజులు కూర్చున్నారు అక్కడ. చాలా 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 వెరైటీస్ రాజులు. ప్రజలు ద్రౌపదీదేవిని చూడాలని ఎత్తైన ఆసనాల మీద కూర్చున్నారు. కొంతమంది మాత్రం చాలా పెద్ద ఎత్తైన ఆసనాలు ముందుగానే రిజర్వ్ చేసుకొని పెట్టుకున్నారు. ఎవరినో ద్రుపది రాజును అడిగి ఏమో తాపత్రయం పడ్డారు, మొత్తానికి పైన కూర్చున్నారు. ఇలా అద్భుతంగా ఉన్నటువంటి పాంచాల రాజ్యం వైభవాన్ని పాండవులు చూస్తూ బ్రాహ్మణులతో కలిసి కూర్చున్నారు. వాళ్ళు బ్రాహ్మణుల వేషంతో ఉన్నారు కదా పాపం, తాపసి బ్రాహ్మణ వేషంతో ఉన్నారు. బ్రాహ్మణులు ఎక్కడ కూర్చుంటారు అక్కడ కూర్చున్నారు. ఆ బ్రాహ్మణులంతా అడిగారు, ఇంత పెద్దగా ఉన్నారు, ఇంత పొడుగుగా ఉన్నారు, ఏంటిది మాతో కూర్చుంటే మాకేదో అవమానంగా ఉన్నట్టుంది, భిక్షమంతా మీకే వచ్చినట్టు ఉంటుంది, కొంచెం దూరం కూర్చోండి అన్నారట. సరేలేని దూరం కూర్చున్నారు. ఆ నగరంలో అనేక రోజుల నుండి ప్రజలు గుంపులుగా వస్తున్నారు. నటులు, నర్తకులు తమ కళలను ప్రదర్శించి వాళ్ళ లారీలతో, వాళ్ళ బండ్లతో, వాళ్ళ రైళ్లతో ఇవంతా వచ్చేవాళ్ళు. వచ్చింది చేరుకుంటున్నారు, అందరూ చేరటమే పని, ఇంకేమీ అక్కడ అయిపోతున్నది స్వయంవరం అయిపోతుంది రోజు కూడా దిగారట జనం, ఇంకా వచ్చేవాళ్ళేట. తమ కళలను ప్రదర్శించడానికి వచ్చారు. అందరికీ అంటే అక్కడ కొంతమంది ఆడుతుంటారు, ఇక్కడ కొంతమంది ఆడుతుంటారు, ఇక్కడ కొంతమంది. దేన్ని చూసేది ఈ రాజులు రావటం, బ్రాహ్మణుల దగ్గర వెళ్ళి దక్షిణ వేసేది, అన్నీ ఒకే చోట జరుగుతున్నాయి. ఇలా అక్కడ సమాజంలోని వారందరూ చేరి ఉన్నారు, అందరూ చేరిపోయారు.
16వ రోజు అంటే 16 రోజులు పోయి నేను వారం అనుకున్నాను. తప్పు 16 రోజులు. 16 రోజులు అంటే ఇంకేమిటండి, అన్నీ మర్చిపోవచ్చు. 16వ రోజు ప్రవేశించింది. ఆ రోజే ముఖ్యమైన రోజు. ఆ రోజే ద్రౌపదికి స్వయంవరం. అందరికీ అగ్నిలో పుట్టిందంట ఆ ద్రౌపది. చూడాలా ద్రౌపది ఎట్లా ఉంటుందో అని అందరికీ ఆశ. ఆ రోజున ద్రౌపది దేవి అనాల్సిందే, ఆవిడ అగ్నిపులు పుట్టింది కాబట్టి. వరమాల పట్టుకొని స్వయంవర మంటపంలోకి అడుగుపెట్టింది. ఆవిడ ఒక చుట్టాల. అందరికీ ఆశ, ఒక చుట్టు తమ దగ్గరికి వస్తుంది కదా అని. అందరూ మెడలంతా ఇంతింత పెడుగు చూసుకుంటున్నారట. అంటే ఆవిడ వస్తూ ఉన్నది. ఆవిడ మెల్లగా ఆవిడ నడుచుకొని వచ్చేది ఎంత దూరం అవుతుందో, ఏం కథనో. ఇప్పుడు అప్పటి నుంచినే వీళ్ళు పెట్టారు తలకాయలు. ఇక 3వ దాంట్లో 4వ దాంట్లో కూర్చున్న వాళ్ళు కూడా పెట్టుతున్నారు తలకాయలు. ఆవిడ అట్లా తిరిగి రావాల, ఇట్లా 2 ప్రదక్షిణాలు 3 ప్రదక్షిణాలు అట్లా రావాలి. 1 రోజు అవుతుందో 2 రోజులు అవుతుందో తెప్పలేం. అప్పుడు సోమవంశ పురోహితుడు యథావిధిగా హోమం చేశాడు. హోమం వేరే ఉంది, ఒక దృశ్యం ఉంది, అదో వేరే ఒక స్టేజ్ కట్టారు. అగ్నిదేవుణ్ణి పూజించాడు. బ్రాహ్మణులు శుభాన్ని పలికారు. వాళ్ళు వేరే బ్రాహ్మణులు, వీరు వేరే బ్రాహ్మణులు. వాళ్ళందరూ అద్భుతంగా, వాళ్ళంతా విచిత్రమైన గుడ్డలతో పట్టు వస్త్రాలతో వచ్చారు. వీళ్ళు ఇక్కడుండే కొంతమంది బ్రాహ్మణులు అనుకున్నారు, ఈ పని మనకు దొక్కపోయా, అప్లికేషన్ వేసి సాలైపోయింది అనుకున్నారు. అంతవరకు మ్రోగుతున్నటువంటి మంగళవాద్య ధ్వనులన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. అందరికీ ఆశ్చర్యం, మంగళవాద్య ధ్వనులు ఆగుతున్నాయి, అంతా ఆగిపోయాయి. సర్కస్ చేసే వాళ్ళంతా ఆగిపోయారు ఎక్కడికక్కడే. సర్కస్సు పైన ఒక తాడు మీద నిల్చున్నాడు, అట్టే నిల్చున్నాడు. కింద ఒక మంటలో చేయబెట్టినవాడు చేయబెట్టుకునే ఉన్నాడు, వాడు అట్టే నిల్చున్నారు. అదే ఏమేమైందో వాళ్ళకి తాపత్రయం తర్వాత తెలీదు. ద్రౌపదిని చూడటానికి అంత ఆనందంగా ఉన్నారండి, ఏం చెప్పటమండి. ఎప్పటికైనా కనపడుతుంది కదా, ఎందుకు ఈరోజే చూడాలి, ఫస్ట్ కదా, అయ్యో ఫస్ట్ లుక్ ఇది బెస్ట్ లుక్ అన్నారు కదా. స్వయంవర మంటపం అంతా నిశ్శబ్దమైపోయింది. అరుపులు పెరుపులు పెట్రపులు అంతా కుర్రం అని తినేవాళ్ళందరూ చప్పుడు లేకుండా ఊరికే ఉండిపోయాయి. అట్లే నమిలేవాడు అట్లే పట్టుకున్నారు లోపలికి. అంతే ఊపిరి బిగబట్టుకున్నారండి ద్రౌపదిని చూడటానికి. అప్పుడు దృష్టద్యుమ్నుడు ద్రౌపదిని తీసుకొని ముందుగా వస్తున్నాడు. ద్రౌపదిని తీసుకొని వస్తున్నాడు. స్వయంవర మంటపం మధ్యలో నిలబడి ఒక్క రౌండ్ అట్లా వేసింది, మధ్యలో నిలబడి గంభీరంగా స్పష్టంగా అందరికీ అర్థమయ్యేలాగా దృష్టద్యుమ్నుడు ఇలా చెప్పాడు, ఓ మహారాజులారా, నేను చెప్పేది వినండి. ఇదిగో లక్ష్యం, ఇదిగో ధనస్సు, ఇవిగో పదునైన 5 బాణాలు, పైన ఒక యంత్రం ఏర్పాటు చేయబడి ఉంది, దానిలో లక్ష్యాన్ని గురి చూసి కొట్టాలి అన్నాడు. అంతవరకు ఎవరికీ తెలీదు. ఈ అనౌన్స్మెంట్ వింటూనే కొంతమంది ఇట్లా చాచారు కదండి, ఇట్లా పోయాయి లోపలికి వెళ్ళిపోయాయి. లోపల పొంగనూరు ఒక పిల్లి అంటారు దాన్ని, ఆ పొంగనూరు పిల్లి పెట్టుకుంటుందండి లోపలికి, ఇట్లా పెట్టుకుంటుంది. ఇంత పొడవు వచ్చినటువంటి వాళ్ళ యొక్క మెడకాయి ఎక్కడ వెళ్ళి పొంగనూరు పిల్లిలాగా అయిపోయారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.